మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ దేవుడు ఈరోజు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని ఆ మాటల ప్రకారం బ్రతికి ఈ రోజంతా మనం దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపను మనం పొందుదాం. దేవుని పిల్లరా, చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఒక మంచి మాట దేవుడు ఆ మాట చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు. చూద్దాం దేవుని పిల్లరా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ప్రభు వలన నీ వలన నాకు ఆనందము కలుగు నిమ్ము, క్రీస్తునందు నా హృదయముకు విశ్రాంతి కలుగు చేయము అని రాయబడింది. దేవుని పిల్లారా, ఎందుకు మరి దైవజనుడు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, అవును సహోదరుడా, నీ వలన ప్రభువునందు నాకు ఆనందము కావాలా. ఇంతకీ ఎవరి వలనంటే సహోదరుడు వలనంట ప్రభువునందు సేవకుడికి ఆనందం కావాలంటే దేవుని పిల్లలు. అంటే సంఘములో ఒక ఆత్మీయ బిడ్డ చేరినప్పుడు ఆ బిడ్డను బట్టి అంట దైవజనుడికి ఆనందం కలగాలంట. ఆ బిడ్డను బట్టి ప్రభువునందంట సంతోషము విశ్రాంతి కావాలని చెప్తున్నాడు దేవుని పిల్లరా. ఎందుకు ప్రభువునందు సహోదరుని బట్టి సంతోషం అంటే దేవుని పిల్లరా, ఒక ఆత్మీయ బిడ్డ రక్షణ పొందే సంఘంలో చేరినప్పుడు ఆయన చేసే క్రియలను బట్టి, ఆత్మీయ సహోదరుడు చేస్తే పనులను బట్టి పరలోకమందున్న దేవుడు సంతోషము ఎవరికి కలుగు చేస్తాడంటే దైవజనుడికి కలుగు చేస్తాడు. మరి ఆ బిడ్డ ప్రవర్తన బాలేక తప్పిపోయాడంటే ఆ బిడ్డను బట్టి మరి దైవజనుడికి విశ్రాంతి ఉండదు, సంతోషం ఉండదు, కానీ బాధే కలిగింది దేవుని పిల్లారా. అందుకని ఏం చెప్తున్నాడంటే, అవును కానీ సహోదరుడా, నీ వలన నాకేం కావాలంటే ఆనందం కలుగు చేయము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయమన్నాడు. అంటే ప్రభువునందు నీ వలన నాకు విశ్రాంతి కలుగు చేయమన్నాడు. మరి విశ్వాసులుగా సంఘంలో చేర్చబడిన మనందరం కూడా దైవజనుడికి సంతోషము, ఆనందము, విశ్రాంతి కలుగు చేసేవారేముగా మనం ఉన్నామా, బాధ పెట్టేవారిగా ఉన్నామని మాటలను బట్టి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెంపగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా క్రీస్తుని అంగీకరించినైనా సహోదరులుగా ఆత్మీయ బిడ్డలుగా సంఘంలో చేర్చబడిన మేమునైనా మా వలన దైవజనుడికి సంతోషము, ఆనందము, ప్రభువునందు విశ్రాంతి కలుగు చేసే వారిగా మేమందరం మారునట్లు కృప చూపమని అడుగుతూ, ఎంతమంది అయితే నైనా సంఘంలో చేరి దైవజనుని బాధ పెడుతూ కన్నీరుగా ఏడిపిస్తూ ఉన్నారో అట్టి బిడ్డల మీద కూడా కృప చూపిన తండ్రి, వారు కూడా సంతోషపెట్టే బిడ్డలుగా మారునట్లు కృప చూపమని అడుగుతున్నా తండ్రి. నైనా భూమి మీద ఎంతమంది అయితే రక్షణ లేకుండా నీకు విరోధంగా ఉన్నారు, అట్టి బిడ్డలందరూ రక్షణ పొందినట్లు కృప చూపమని అడుగుతున్నాయినా. ఇదిగో ఉద్యోగాలకి, నైనా వ్యాపారాలకి, చిన్న చిన్న చేతి పనులు చేసుకొని బ్రతుకుతున్న బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఇచ్చి రాకపోకలో కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.